హాయ్ హలో నమస్తే. ఈరోజు ఇండియా యుఎస్ అంటే ట్రంప్ భారతదేశం మధ్య జరుగుతున్నటువంటి ట్రేడ్ అగ్రిమెంట్స్కి సంబంధించి ఒక చిన్న న్యూస్, జస్ట్ న్యూస్. ఓకే, ఒక న్యూస్ గురించి మనం మాట్లాడదాం. మసాలా అని మనందరికీ తెలుసు. ట్రంప్ మసాలా అని ఒక పేరు పెట్టి కనీసం 30-40 దేశాలను బెదిరిస్తున్నాడు. ఇప్పటికీ ట్రంప్ గారు 30 to 40 కంట్రీస్ని బెదిరిస్తున్నారు మసాలా ఒక పేరు పెట్టి. ఇప్పుడు ఈ మసాలా ఏంటి? మ్యూచువల్లీ అగ్రీడ్ సెటిల్మెంట్స్ అచీవ్డ్ త్రూ ఏమంటారు, లెవరేజ్డ్ ఆర్మ్ ట్విస్టింగ్ అని ఒక పేరు పెట్టారు దానికి. ఏది? ట్రంప్ అడ్మినిస్ట్రేషన్, ట్రంప్ ఆఫీస్లో కూర్చొని దానికి ఒక పేరు పెట్టారు. మ్యూచువల్లీ అగ్రీడ్ సెటిల్మెంట్స్ అచీవ్డ్ త్రూ లెవరేజ్డ్ ఆర్మ్ ట్విస్టింగ్ అంటారు దాన్ని. దాని షార్ట్ ఫామ్లో మసాలా అని వస్తుంది. మరి మన మసాలా అనేది మనం నూరుకొని కూరలు వేస్తామన్న సంగతి వాళ్ళకి తెలియదు కావాలి. ఓకే, వాళ్ళు ఏదో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో కూర్చొని ఒక పేరు పెట్టి దానికి మసాలా అని వచ్చింది. అల్టిమేట్గా షార్ట్ ఫామ్ వేస్తే మన ఇండియాలో దీన్ని నూరి కూరలు వేస్తాము, వాళ్ళకి తెలియదు అనుకుంటుంది. ఓకే, సరే ఏదో ఒక పేరు అయితే పెట్టారు మసాలా స్ట్రాటజీ అని చెప్పి దేశాలని వీళ్ళు బెదిరిస్తున్నారు అమెరికాలో కూర్చొని. చాలా దేశాలేమో ఈ కర్రీ ఫేవర్ అంటే ఏంటి మీకు తెలుసు. కర్రీ ఫేవర్ అంటే కాకా పట్టడం తెలుగులో. చాలా దేశాలు ట్రంప్ గారి దగ్గరికి వెళ్ళి కాకా పడుతున్నారు. నువ్వు సూపరు డూపరు, నువ్వు మా ఫ్రెండే, నువ్వు కొద్దిగా తగ్గించి ట్రంప్ అని అన్నారు. ఎందుకు? ఈయన ఈ మసాలా స్ట్రాటజీ ఏంటి? మసాలా స్ట్రాటజీ అంటే ఏంటి? వన్ సైడెడ్ ట్రేడ్ డీల్స్ పుష్డ్ బై ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. వీళ్ళు కనిపెట్టింది ఈ పదం, అమెరికా వాళ్ళే. వన్ సైడెడ్ ట్రేడ్ డీల్స్ అంటే వాళ్ళే ఇప్పుడు ఎదుటోడు ఏమనుకుంటాడు అనేది అనవసరం. ట్రంప్కి ఒకటి అనిపించింది, డెసిషన్ నేనే తీసుకుంటాను, మిగతా కంట్రీస్ మీద బెదిరిస్తానని ఒక నిర్ణయానికి వచ్చాడు. అన్ని దేశాల మీద పెద్ద పెద్ద రాళ్ళు ఇసిరేసినట్టుగా నంబర్లు ఇసిరేసాడు కొన్ని. ఇదిగో చైనాకి 150% టారిఫ్ వేస్తున్నాను, ఇండియాకి 26% టారిఫ్ వేస్తున్నాను, వియత్నాం 40% టారిఫ్ వేస్తున్నాను. ఇట్లా కొన్ని నంబర్లకి ఇట్లా ఇసిరేసాడు అనమాట. ఇట్లా ఇసిరేస్తే అందరికి భయం వేస్తుంది. భయం వేసి ఇప్పుడు ఏమంటున్నాడు, నేను ఆ నంబర్ తగ్గించాలంటే నువ్వు నేను చెప్పిన దానికి ఒప్పుకోవాలి అని ఒక కండిషన్ పెడుతున్నాడు. మీ మెడకి తాడేసి గట్టిగా లాగి ఊపిరాడినప్పుడు నొప్పి వస్తుంది, ఊపిరాడతలేదు అన్నప్పుడు సరే నేను వదులుతాను స్లోగా, నేను చెప్పింది చేస్తావా అని అంటే అటువంటిది. ఇప్పుడు ఏం చేసింది? అది మసాలా స్ట్రాటజీ, వన్ సైడెడ్ పుష్ అనమాట. అది వదిలిపెట్టాలంటే ఏమంటున్నాడు చూడండి, దీస్ అగ్రిమెంట్స్ ఆర్ క్యారెక్టరైజ్డ్ బై ది యుఎస్ ఆఫరింగ్ టారిఫ్ రిలీఫ్ ఇస్తా అన్నాడు. టారిఫ్ రిలీఫ్ ఇస్తా ఎందుకు? ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ అగ్రీడ్ గ్యారంటీడ్ అమెరికన్ ఎక్స్పోర్ట్స్ అంటే. నేను నీకు ఇప్పుడు ఇచ్చిన నంబర్ ఇట్లా ఇసిరేసాడు కదా, నీకు 50% టారిఫ్ 20% టారిఫ్ నంబర్ వేసాడు కదా, ఆ నంబర్ని ఇప్పుడు నేను తగ్గించాలి అంటే నేను చెప్పినటువంటి కొన్ని ప్రోడక్ట్స్కి అగ్రీడ్ గ్యారంటీడ్ ఎక్స్పోర్ట్స్ చేసుకోవాలని కండిషన్ పెట్టాడు. ఓకే, వెరీ ఇంటెలిజెంట్ అండ్ డేరింగ్ అండ్ బ్రేవ్ డెసిషన్ బై ట్రంప్. అంటే ఇంకంతే. మరి వాళ్ళు ఇప్పుడు అమెరికాలో మరి మెజారిటీ చాలా దేశాలు అమెరికా మీద డిపెండ్ అయ్యి ఉన్నాయి కాబట్టి ఆయన బెదిరిస్తున్నాడు అందరినీ. మనందరికీ తెలుసు ఒక 10% టారిఫ్ వేశాడు బేస్ చేసుకొని, 10% టారిఫ్ బేస్ చేసుకున్నాడు. ఇది మినిమం 10% ప్రతి దేశానికి వేస్తా అన్నాడు. చైనా లాంటి దానికి 150% కూడా వేసాడు టారిఫ్ చైనా ప్రోడక్ట్స్ మీద. ఇప్పుడు ఈ 10% మీద వేసుకొని మన భారతదేశానికి 26% వేసాడు టారిఫ్. 26% వేసి అఫ్కోర్స్ మిగతా వాళ్ళతో పోల్చుకుని చాలా తక్కువ, ఎందుకంటే వియత్నాం యూకే మీద 40% కూడా వేసాడు, కెనడా వాటి మీద. మన ఇండియాకి 26% ఒక నంబర్ ఆడ్ నెంబర్ ఇసిరాడు, 26% వేస్తున్నాం మీ ప్రోడక్ట్స్ మీద అని. ఈ 26% వేసి ఏప్రిల్ 9, 2025 తారీఖున చెప్పారు 90 రోజులు టైం ఇస్తున్నామని. అది యాక్చువల్గా జూలై 9th అయిపోయింది. 90 రోజులు అయిపోయింది. మనందరికీ తెలిసి ఇక్కడ రాహుల్ గాంధీ ఒక ట్వీట్ చేశాడు గతంలో, మార్క్ మై వర్డ్స్ ట్రంప్ ఈజ్ గోయింగ్ టు బౌ డౌన్ టు అమెరికా అని ఒక ట్వీట్ చేశాడు జస్ట్ ఒక 1 week క్రితం. ఎప్పుడు 9th బిఫోర్ 9వ తారీఖు ముందు. అతను ఎందుకు ట్వీట్ చేశాడు రాహుల్ గాంధీ? ఇది ఆయన డెడ్ లైన్ పెట్టాడు. 9వ తారీఖు 90 రోజుల డెడ్ లైన్ ఉంది. 9వ తారీఖు
మోడీ డెఫినెట్గా దానికి లొంగిపోతాడు, కావాలంటే రాసుకోండి, రాసి పెట్టుకోండి అని అది ఏదో ఒకటి ట్వీట్ చేశాడు అపోజిషన్ లీడర్. అయితే ఇప్పుడు దాన్ని ట్రంప్ అడ్మినిస్ట్రేషనే ఆగస్టు 1వ తారీఖుకి ఎక్స్టెండ్ చేసింది. ఇప్పుడు మోడీ గెలిచినట్ట, రాహుల్ గాంధీ చెప్పినట్టు మోడీ గారు బౌడైన్ అయ్యనట్ట, లేదంటే మోడీ గారు ఏంది నువ్వు చెప్పేది, నేను 9వ తారీఖు లోపు నేను ఫైనలైజ్ అని ఏదంటే నువ్వు చేసుకొని అన్నాడంటే ఈ రెండు గొడవలు లేకుండా ట్రంప్ ఎక్స్టెండ్ చేసాడు, అయిపోయింది. అది జరిగింది. అయితే ఇప్పుడు ఇండియా వాళ్ళు ఏమన్నారంటే అమెరికాతోటి ఇదిగోండి 4%. ఇప్పుడు వాళ్ళేమో 26% వేశారు. 26% వేస్తే మన వాళ్ళు కొన్ని ఆఫర్ ఇచ్చారు అమెరికాకి. ఏమని, ఈ ట్రేడ్ గ్యాప్ ఏదైతే ఉందో, ట్రేడ్ టారిఫ్ గ్యాప్ అంటారు. టారిఫ్ గ్యాప్ అంటే ఇప్పుడు వాళ్ళు ఎంతో 20% వేస్తుంటే మనం 50% వేస్తున్నాం అనుకోండి, అంటే 30% గ్యాప్ ఉంది కదా, టారిఫ్ గ్యాప్ అంటారు. వీళ్ళు ఇప్పుడు అమెరికా వేసే టారిఫ్కి మనం వేసే టారిఫ్కి 13% గ్యాప్ ఉంది. 13% గ్యాప్ అంటే అమెరికా ప్రోడక్ట్స్తో పోల్చుకుంటే మనం అమెరికన్ ప్రోడక్ట్స్ మీద వేసేది 13% ఎక్కువ వేస్తున్నాం. దాన్ని 4%కి తగ్గిస్తామని ఒక ఆఫర్ పెట్టారు ఇండియా వాళ్ళు. ఇదిగోండి 13% ఎక్కువ వేస్తున్నాం కదా మీ మీద, మీకంటే దాన్ని 4%కి తగ్గిస్తామని ఒక ఆఫర్ పెట్టారని లీకేజ్ వస్తుంది ఇండియా. మోరోవర్ ఇప్పుడు ఇండియాకి యుఎస్కి $47.3 బిలియన్ వ్యాపారం జరుగుతుంది వాళ్ళకి మనకి. ఇప్పుడు ఈయన ఈ మసాలా ఒకటి వేసాడు. మసాలా అంటే అదే చెప్తున్నాం కదా, వన్ సైడెడ్గా వేసాడు నెంబరు. ఒక వన్ సైడెడ్గా నెంబర్ వేసి దీనికి కొన్ని దేశాలు ఒప్పుకున్నాయి. ఏమంటే చూడండి, అది వియత్నాము, యూకే ఆల్రెడీ సైన్ చేసాయి, బట్ ఇండియా సైన్ చేయమంటే సైన్ చేయలే. మేము బార్గెన్ చేస్తామన్నారు. బార్గెన్ చేస్తామని ఇప్పుడు వాళ్ళు బార్గెనింగ్కి వెళ్ళారు. ఇక్కడ ఏమన్నారు, ఇది 13% నుంచి 4%కి తగ్గిస్తామని ఒక ఆఫర్ ఇచ్చినట్టుగా దానికి కూడా కొన్ని కండిషన్స్ పెట్టారట. 60% ఆఫ్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో మావి మీకు పంపించే దాంట్లో 60% జీరో టారిఫ్ పెట్టండి అని ఒకటి కండిషన్ పెట్టారట. మీ 90% ఆఫ్ మీ యొక్క గూడ్స్ ఏవైతే ఉన్నాయో ఏమంటారు వాటిని, 90% ఆఫ్ ఏదంటారు వీటిని, ఓకే, ప్రిఫరెన్షియల్ యాక్సెస్ టు 90% ఆఫ్ యూఎస్ గూడ్స్, ఇవి ఇంక్లూడింగ్ ఎయిర్ క్రాఫ్ట్, లగ్జరీ కార్స్ అండ్ హైడ్రో కార్బన్స్ ఏవైతే ఉన్నాయో వీటి మీద వీళ్ళు 90% యాక్సెస్ అడిగారట ఇండియా. ఈ రెండు కండిషన్స్ పెట్టారు. అంటే మీ ప్రోడక్ట్స్కి 90% మాకు యాక్సెస్ ఇవ్వండి, 60% జీరో టారిఫ్ మా ప్రొడక్ట్స్ మీద వేయండి, మీది 13% ఉన్న గ్యాప్ని 4%కి తగ్గిస్తామని ఒక ఆఫర్ పెట్టారట. దాని మీద ఇప్పుడు పీయూష్ గోయల్, అగర్వాల్ వాళ్ళిద్దరు అమెరికాలోనే ఉన్నారు. వాళ్ళిద్దరు అలాగూ డిస్కస్ చేస్తున్నారు గవర్నమెంట్ తోటి. అక్కడ అమెరికన్ గవర్నమెంట్తో వాళ్ళు ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నారు. ఇప్పుడు ఏం జరిగిద్దో చూడాలి. ఆగస్టు 1వ తారీఖు వరకు ఎక్స్టెండ్ చేశారు కదా, జూలై 9th ఇదొకటి. బట్ ఆల్రెడీ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఒక లీకేజ్ ఇచ్చిందట. ఏమని, ఇదిగో మీరు వియత్నాం కంటే తక్కువ వేస్తాం మీకు అని ఒక లీక్ ఇచ్చారట. ఇంత నంబర్ అని చెప్పాల, వియత్నాం కంటే తక్కువ వేస్తాము అన్నారట. ఆ నంబర్ ఏదో చెప్పమంటే ఇదంతా ఎందుకంటే, ఇదిగో పక్కోడి కంటే నీకు తక్కువ వేస్తాం కదా, ఇదిగో వాడికంటే తక్కువ వేస్తాను నీకు అని అన్నాడు అనుకోండి. ఇప్పుడు వాడికి ఎంత వేసారో చూడాలి కదా మనం. ఇప్పుడు అలాగే వియత్నాం కంటే తక్కువ వేస్తారని వియత్నాంకి 20% వేశారు. అంటే అర్థం ఏమి ఇండికేషన్ ఇచ్చారు, లెస్ దాన్ 20% ఉండబోతుంది. 26% వేశారు కదా ఇప్పుడు మనకి. వియత్నాం కంటే తక్కువ అన్నారు కాబట్టి లెస్ దాన్ 20% ఉండబోతుంది, ఫైనలైజ్ చేయబోతున్నారు అనేది ఒక హింట్ అయితే అమెరికన్ ఆఫీస్ నుంచి వచ్చింది. మరి ఎంత అనేది మరి బార్గెన్లో సెటిల్ చేస్తారు దాన్ని, అదైతే జరుగుతుంది ఒకటి. ఓకే, ఇంకోటి ఇక్కడ కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఇవి కొన్ని డిస్ప్యూట్ తగ్గట్లేదు, వీటికి తగవు కూడా. ఏదంటే ఒకటి స్టీలు, రెండోది ఆటో పార్ట్స్. మన ఇండియన్ స్టీల్ మీద 50% టారిఫ్ వేశారు అమెరికాలో. 50% ఇండియన్ స్టీల్ మీద. ఆటో పార్ట్స్ మీద 25% టారిఫ్ వేశారు. ఇప్పుడు అది తగ్గటం లేదు. ట్రంప్ వాళ్ళ మీద తగ్గించమంటున్నారు. ఇండియా వాళ్ళు ఏమన్నారు, మేము కూడా రిటాలియేషన్కి వెళ్తామన్నారు. ఇప్పుడు మీరు కనుక స్టీల్ మీద, ఆటో పార్ట్స్ మీద కనుక మీరు టారిఫ్ తగ్గించకపోతే, 50% 25% తగ్గించకపోతే మేము కూడా మీ ప్రోడక్ట్స్ మీద ఇదే 50% 25% వేస్తామని బెదిరిస్తున్నారు. అఫ్కోర్స్ ఈ బెదిరింపు అనేది ఈ ప్రస్తుతానికి జరిగేటువంటి యొక్క డిస్కషన్స్ని డిస్టర్బ్ చేయదు. ఇది సపరేట్గా జరుగుతుంది. ఈ స్టీల్ మీద, ఆటో పార్ట్స్ మీద. మోడిఫైడ్ కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి,
ఇవేంటి అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్కి రెడ్ లైన్ చూపించారు. ఓకే, ఎందుకంటే ఇప్పుడు కొన్ని మోడిఫైడ్ ప్రోడక్ట్స్ని బ్యాన్ చేశారు ఇండియాలో. అగ్రికల్చర్కి సంబంధించిన కొన్ని మోడిఫైడ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. అంటే లైక్ మేజ్, సోయాబీన్, కాటన్, పత్తి, మేజ్, సోయాబీన్ ఉన్నాయి కదా, ఈ మూడు అయితే మోడిఫైడ్ ప్రోడక్ట్స్ అంటారు. మోడిఫైడ్ ప్రోడక్ట్స్ అంటే అర్థం ఏంటంటే, మోడిఫైడ్ ప్రోడక్ట్స్ అంటే మోడిఫైడ్ క్రాప్ అంటారు. అంటే డిఎన్ఏని మార్చగలరు, టెక్నాలజీ వాడి సాగు చేసే విధానం మార్చి డిఎన్ఏని మార్చగలిగిన ప్రోడక్ట్స్. సోయాబీన్ ఇవి ఇప్పుడు ఏదో ఒక రకమైన నాణ్యత గల విత్తనాలు తీసుకొచ్చి చేసిన తర్వాత మీరు సాగు చేసే విధానాన్ని బట్టి దాని డిఎన్ఏ మారిపోయింది. వాటిని మోడిఫైడ్ క్రాప్స్ అంటారు. సోయాబీన్, కాటన్, ఇవి మేజ్, మొక్కజొన్న, ఈ మూడు కూడా మోడిఫైడ్. ఇవి బ్యాన్ చేసింది ఇండియా వేరే దేశాల నుంచి. ఎందుకంటే మనం ఎక్కువగా పత్తి రైతులు, మొక్కజొన్న, సోయాబీన్ రైతులు ఎక్కువ ఉన్న దేశంలో వీళ్ళకి అన్యాయం జరిగిద్దని బ్యాన్ చేశారు. వేరే దేశాల నుంచి మన దగ్గరికి తీసుకురావడానికి వాటికి ఓపెన్ చేయమని అమెరికా అడుగుతున్నారు. ఇప్పుడు దానికి వీళ్ళు ఆల్రెడీ రెడ్ సిగ్నల్ ఇచ్చారు, రెడ్ లైన్ చూపించారు అమెరికాకి. ఇప్పుడు అది ఓపెన్ చేసామంటే పత్తి రైతులు ఆల్రెడీ ఇప్పుడు ఆత్మహత్య చేసుకుంటున్నారు. అమెరికా, జపాన్ పక్కన ఉన్నటువంటి దేశాల నుంచి మళ్ళీ పత్తి తీసుకొస్తే మరి ఇక్కడ పత్తి రైతులకి ఇంకా అన్యాయం జరిగిపోద్దని వాళ్ళు ఆల్రెడీ రెడ్ సిగ్నల్ ఇచ్చారని కనిపిస్తుంది, ఒక న్యూస్ ప్రకారం తెలుస్తుంది. కొన్ని ప్రోడక్ట్స్కి ఇప్పుడు టెక్స్టైల్స్, ఎలక్ట్రానిక్స్, జ్యువెలరీ, హార్టికల్చర్ ప్రోడక్ట్స్, అది లైక్ బనానా, గ్రేప్ లాంటివి ఏవైతే ఉన్నాయో వాటికి ప్రిఫరెన్షియల్ యాక్సెస్ అడిగారు అని ఒకటైతే తెలుస్తుంది ఒక న్యూస్ ప్రకారం. ఓకే, సరే, ఒక డేంజర్ అయితే ఉంది. ఇదేంటంటే ఇప్పుడు ట్రంప్ ఇది మసాలా స్ట్రాటజీ వాడుతున్నాడు. సో అదే చెప్తున్నా, మసాలా స్ట్రాటజీ వాడుతున్నాడు. ఇది ఇట్స్ వెరీ డేంజరస్. అఫ్కోర్స్ మనం కూరలో వేసుకునే మసాలా ఎంత డేంజరో, లేటర్ స్టేజ్లో అది నీకు లూజ్ మోషను, కడుపు తిప్పేది, ఎక్కువ మసాలా ఎక్కువ అవుతాయి. ఇది కూడా డేంజర్. ఈయన చెప్పే మసాలా కూడా. ఈయన ఏమంటాడు, వన్ సైడెడ్ ఒక పర్సన్ బెదిరిస్తూ, వన్ సైడెడ్ డైలాగ్, వన్ సైడెడ్ డెసిషన్స్ తోటి, వన్ సైడెడ్ ఇంపోజింగ్ తోటి బెదిరిస్తున్నప్పుడు అది లేటర్ స్టేజ్లో అది ఎప్పుడైనా బెదిరించవచ్చు. కాంప్రమైజ్ అయినోడికి ఎప్పుడైనా డేంజరే. ఇద్దరు భార్యాభర్తలు ఇంట్లో కొట్టుకున్నప్పుడు కాంప్రమైజ్ అయిన వ్యక్తి ఎవరో ఒకరు ఉంటారు. ఇద్దరు కాపురం నిలబడంటే ఒక వ్యక్తి కాంప్రమైజ్ అవుతాడు. అది భార్య కానీ భర్త కానీ ఒకరు కాంప్రమైజ్ అవుతారు. ఆ కాంప్రమైజ్ అయిన వ్యక్తికి అవతల ఈగోతో ఒకడు కాంప్రమైజ్ అవ్వడు. ఆ కాంప్రమైజ్ అయిన వ్యక్తికి ఎప్పుడైనా డేంజరే. ఎందుకంటే అవతల వాడికి ఈగో ఉంది, వాడు కాంప్రమైజ్ అవ్వట్లేదు. వాడు ఇప్పుడు కాకపోతే రేపొద్దునైనా మళ్ళీ అదే యాటిట్యూడ్ తోటి సప్రెస్ చేస్తాడు. ఇప్పుడు అలాగే ఇప్పుడు ట్రంప్ ఇస్ కమింగ్ విత్ ది మసాలా స్ట్రాటజీ, వన్ సైడెడ్ ఇంపోజింగ్తో వస్తున్నాడు అతను. మరి లేటర్ స్టేజ్లో ఇప్పుడు ఒక అగ్రిమెంట్కి వచ్చినా సరే లేటర్ స్టేజ్లో మళ్ళీ నేను పెంచుతానంటే ఇంకా ఆయన ఇష్టం, అది మనం కాంప్రమైజ్ అవుతున్నాం. కాబట్టి జాగ్రత్తగా ట్రంప్తో చాలా జాగ్రత్తగా డీల్ చేయకపోతే మన ఇండియన్ ఫార్మర్స్కి దెబ్బ కొట్టేస్తుంది అని చాలామంది ఎక్స్పర్ట్స్ యొక్క అభిప్రాయం. ఈ డేంజర్ ఉంది. అఫ్కోర్స్ మనకు కొంత హోప్ ఏంటి అని అంటే, అంత ఈజీ కాదు ఇండియాని బెదిరించడానికి. ఎందుకంటే ఇండియాకి యూఎస్కి కామన్ ఎనిమీ చైనా ఉంది ఒకటి. మనకి ఎనిమీ ప్లస్ అమెరికాకి ఎనిమీ. ఫ్రెండ్ ఆఫ్ ఎనిమీ ఈజ్ ఫ్రెండ్, సారీ, ఎనిమీ టు ఎనిమీస్ అవర్ ఫ్రెండ్. ఇప్పుడు ఈయన చైనాని దృష్టిలో పెట్టుకొని అయినా సరే మరి భారతదేశాన్ని గట్టిగా బిగించలేరు. ఎందుకంటే రేపు పొద్దున్న గట్టిగా బిగిస్తే ఇండియాకి యూఎస్కి ఒక గొడవ జరిగిందంటే పొరపాటున ఏమన్నా చైనా యూఎస్ కొట్టుకోవాల్సి వస్తే మన భారతదేశ భూభాగం మీద నుంచి చైనాని కొట్టాల్సి వచ్చింది. సో కాబట్టి ట్రంప్ దృష్టిలో పెట్టుకొని గట్టిగా లాగుతారని అయితే అనుకోవట్లేదు ఇండియాతో. ఒకటి. రెండోది, మనకి డిఫెన్స్ కోఆపరేషన్ ఉంది ఇండియాకి యూఎస్కి డిఫెన్స్ కోఆపరేషన్ స్ట్రాంగ్గా ఉంది. అది తప్ప క్వాడ్ అని ఒకటి ఉంటుంది. క్వాడ్ అంటే ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా, యూఎస్, ఈ 4 మెంబర్స్ ఉంటాయి, క్వాడ్ మెంబర్స్ అంటారు. ఈ నలుగురికి ఒక అగ్రిమెంట్ ఉంది, అది దెబ్బ కొట్టేసింది వీళ్ళు గట్టిగా లాగారంటే క్వాడ్ అనేది. ఓకే, సరే, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అంత ఈజీ కాదు గట్టిగా ఇండియాని లాగటానికి. బట్ అయినా సరే ఇది వన్ సైడ్ ట్రంప్ ఈజ్ యూజింగ్ మసాలా. మీరు అది ఎప్పటికైనా ఇండియాకి డేంజర్ అని. బట్ మనం జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా
ఫార్మర్స్ని దృష్టిలో పెట్టుకొని లోకల్ వ్యక్తులను దృష్టిలో పెట్టుకొని ఆల్రెడీ కర్రీ ఫేవర్ ఈయన జయరాం రమేష్ రాశారు ఇది కర్రీ ఫేవర్ గురించి ఒక ట్వీట్లో రాశాడు కర్రీ ఫేవర్ గురించి జయరాం రమేష్ ఏమని ఆల్రెడీ మీరు కర్రీ ఫేవర్కి లొంగారు యూజ్ చేస్తారంటే ఆయన ఇప్పుడు 20-30 సార్లు ఫోన్ చేసి మీరు పాకిస్తాన్ పహల్గామ్ టెర్రరిస్ట్ దానికి సంబంధించిన పాకిస్తాన్తో యుద్ధం ఆపకపోతే మీతో ట్రేడ్ ఆపుతానని 20-30 కాల్స్ చేసి బెదిరించాడు మిమ్మల్ని బట్ యు ఆర్ యూజింగ్ కర్రీ ఫేవర్ అన్నారు యూ యూజ్ ఇట్ బట్ వాట్ ఎవర్ ఏదో ఒక పదం వాడి ఈ కర్రీ ఫేవర్ అంటే కాకాబట్టడం ఓకే తెలుగులో చెప్పాలంటే ఈ కాకాబట్టని ఏదైనా సరే ఇప్పుడు దాన్ని ఆయన మీరు కూల్ చేయటంలో ఎక్స్పర్ట్సే కదా ఫార్మర్స్కి దెబ్బ తీయకుండా చూడండి అనే విధంగా ఒక ట్వీట్ అయితే చేశారు ఓకే ఇది ఈ మసాలా కర్రీ ఫేవర్ స్టోరీ లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ ఆన్ August 1st థ్యాంక్ యూ నమస్కారం